పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. మంత్రి అంబటి రాంబాబు చేతులు ఎత్తేశారు. ఇది సుదీర్ఘ కాలం జరిగే పనులు. మొదటి దశ పనులకి ఆలోచన చేస్తున్నామని మంత్రి నిన్న మాట్లాడటం జరిగింది. ఆయన సవాళ్ళు ఇస్తున్నాం. ఈ సవాళ్ళు ఎవరి మీద ఇస్తున్నాడు? ఈయనకున్న పరిజ్ఞానం గోదావరి నది మీద పులిచింతల ప్రాజెక్టు కట్టేవాడితో సవాళ్ళు రావాలా? గోదావరి నది మీద పులిచింతల ప్రాజెక్టు కడుతున్నాం, బ్యారేజీలు కడుతున్నాం, బ్రిడ్జిలు కడుతున్నాం. వీళ్ళ ఇరిగేషన్ మంత్రులు వీళ్ళ సవాళ్ళు ఇస్తున్నది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్కి టెండర్స్ క్యాన్సిల్ చేసి, జరుగుతున్న పనులు క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పోలవరం పనులు ఈ విధంగా చేయటం అనేది చారిత్రాత్మక తప్పిదం. పవర్ ప్రాజెక్ట్ పనులు కొట్టేయాలనే ఆలోచనతో జరుగుతున్న పనులను ఆపేసి చేసే కాంట్రాక్టింగ్ ఏజెన్సీని బయటికి వెళ్ళగొట్టి రివర్స్ టెండరింగ్ డ్రామాలో ఇద్దరు కాంట్రాక్టర్లు సింగిల్ ఒకే కాంట్రాక్టర్ వస్తే రిజర్వ్ టెండరింగ్ ఒక కాంట్రాక్టర్ కట్టబెట్టి పవర్ ప్రాజెక్ట్ పనులు కొట్టేయడానికి ఈ తతంగం అంతా కూడా నడిపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో 11,537 కోట్ల పనులు జరిగాయి. ఇంజనీర్ని రాజమండ్రి లాంటి పట్టణంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఇన్ఛార్జ్ మంత్రి, ఇరిగేషన్ మంత్రి సమక్షంలో ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూర్యకిరణ్ ని కొట్టారంట. 3 చంపదెబ్బలు కొట్టారు. అంబటి రాంబాబు కొట్టింది నిన్ను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ని నీ సమక్షంలో నువ్వు గెస్ట్ హౌస్ లో ఉండగా ఒక ఎమ్మెల్యే కొట్టాడంటే సిగ్గుతో తప్పించుకోవాలి. డిపార్ట్మెంట్ కేసు పెట్టనివ్వకుండా ఒత్తిడి చేసి బెదిరించే మీరు ఇవాళ తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. ఇవాళ పనిచేసే అధికారుల పరిస్థితి 3 చంపదెబ్బలు తినే పరిస్థితి తీసుకొచ్చారు. 68,000 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు పోలవరం రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని పరిగెత్తిస్తే 68,000 కోట్లు 5 సంవత్సరాలు ప్రేమతో అధికార యంత్రాంగాన్ని పరిగెత్తించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తవ్వాలి, వంశధార నాగావళి అనుసంధానం పూర్తవ్వాలి, మహేంద్ర తనయ పూర్తవ్వాలి, పోలవరం పూర్తవ్వాలి, గోదావరి పెన్నా అనుసంధానం పూర్తవ్వాలి, రాయలసీమలో అంద్రినివా కాలేరు నగరి తెలుగంగ పనులు పూర్తవ్వాలని 68,000 కోట్లతో పనులు చేశాం. ఈ ప్రభుత్వం 3 ఏళ్లలో 8,000 కోట్లు పనిచేసింది. 8,000 కోట్లు ఏ పని చేశారు? ఏ ప్రాజెక్టు పూర్తయింది? ఇవాళ మేము పనిచేసినవన్నీ కూడా మీ దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. చూడండి, 19 స్కాచ్ అవార్డు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో 3200 ప్రాజెక్టులు ఉన్నాయండి. ఎన్ని అవార్డులు వచ్చినాయో చూడండి, ఎన్ని అవార్డులు ఇచ్చారో చూడండి. ఇటువంటి రాష్ట్ర జలవనరుల శాఖ ఇటువంటి డిపార్ట్మెంట్ని ఒక ఇంజనీర్ని పట్టు కొట్టారంటే, మంత్రుల సమక్షంలో ఎమ్మెల్యేలు కొట్టారంటే ఈ రాష్ట్రం వెళ్ళిపోతాం. ఈ రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు, అధికారులను ఏం చేయబోతున్నారు? ఇప్పుడు దాకా ప్రజల మీద, కార్యకర్తల మీద, మా నాయకుల మీద దాడి చేశారు. మా నాయకులను చంపారు, మా కార్యకర్తలను చంపారు. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో 6-7 జిల్లాల్లో గ్రామాలు ఉన్నాయి, 6-7 గ్రామాలు ఉన్నాయి 2 జిల్లాలు. వాళ్ళందరికీ మళ్ళీ క్యాబినెట్ తీసుకెళ్ళి 105 కోట్లు మళ్ళీ డబ్బు కట్టి ఆ గ్రామాలు ఖాళీ చేయించిన తర్వాతే ఆ కొండలన్నీ కూడా తీయగలిగాం, ఆ స్పిల్వే కాంక్రీట్ వేయగలిగాం. 24 గంటల్లో 32,535 క్యూబిక్ మీటర్లో కాంక్రీట్ వేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పోలవరం డ్యామ్ పేరు నమోదైంది. అటువంటి ప్రాజెక్టును పట్టుకొని ఇవాళ మీ మూర్ఖత్వం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవినీతి వల్ల పోలవరం డ్యామ్ పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలి అనే జగన్మోహన్ రెడ్డి సంకల్పం వల్ల, జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల, జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువ నిర్ణయం వల్ల ఉన్న కాంట్రాక్టర్ని డ్యామ్లోంచి బయటికి వెళ్ళగొట్టి రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి ప్రాజెక్టు వచ్చే సంవత్సరం అవుతుందని ఈ విధమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ ఈ స్లాబ్ వేసే టాపింగ్ వేస్తున్నాడు. ఈ ఇంటి ఓనరు కుటుంబ సభ్యులు మారినా వాళ్ళు ఆ స్లాబ్ కలవటానికి ఆ టాపింగ్ వేస్తున్న మానవుడు. ఎందుకంటే ఆ స్లాబ్ నిర్మాణంలో ఆ టాపింగ్ వేస్తుకి ఇంటి పెత్తనం మారినా టాపింగ్ వేస్తూ మారడం. ఎందుకంటే స్లాబ్ 10 కాలాలు ఉండాలని ఆ కుటుంబ పెద్దలు ఎవరైనా సరే ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంత పెద్ద జాతీయ ప్రాజెక్టులో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ CEO లెటర్ రాశాడు రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు మొత్తం. వాళ్ళు 2019 ఆగస్టులో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. అయ్యా తొందరపాటు నిర్ణయాలు తీసుకోమాలండి, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే పోయిన కాంట్రాక్టర్ని అడగాల, వచ్చే కాంట్రాక్టర్ని అడగాలని కూడా వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇన్ని చేసినా వాళ్ళకి సమాధానం చెప్పకుండా నవంబర్ 2019లో రివర్స్ టెండరింగ్ పూర్తి చేసి వాళ్ళకి నచ్చిన కాంట్రాక్ట్ని తెచ్చిపెట్టి జనవరి 2020లో ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? XMLA అక్కడ పెద్ద ఎత్తున ఇచ్చేస్తా ఉంటే చూడండి, కేంద్ర మంత్రి గడ్కరీ సమక్షంలో, కేంద్ర ఇంధన శాఖ మంత్రి సమక్షంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ 2018 ది బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్ట్. ఇంతకన్నా సాక్ష్యం కావాలి? ఇంతకన్నా అంబటి రాంబాబు గారు కట్టడి చేయడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవడానికి సిగ్గుపడండి. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఢిల్లీ పిలిచి నన్ను రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ది బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా 16 జాతీయ ప్రాజెక్టులో పోలవరానికి అవార్డు తీసుకొస్తే ఈ దత్తమును, ఈ సన్నాసులు, ఈ పనికి మాటలు మాట్లాడేవాళ్ళు 3 సంవత్సరాల్లో
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్కి పరిస్థితి తీసుకొచ్చే మా నాయకుడిని నన్ను తింటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందా? 30 సార్లు ప్రతి సోమవారం పోలవరంగా డ్యామ్ సైట్లో కూడా 30 సార్లు చంద్రబాబు నాయుడు గారి సైట్కి వచ్చి ఆ రోజు పోలవరం డ్యాంలో మేము అధికారంలోకి వచ్చినప్పుడు టెంట్లు వేసి 6-7 గ్రామాల ప్రజలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఒక ఇరిగేషన్ మంత్రి ఆ డ్యామ్ సైట్లో రావాలంటే ఆ ఎస్పీ అనుమతితో ఆ కొండలన్నీ కూంబింగ్ చేసి వాళ్ళకు 1 రోజుల ముందు చెప్తేనే పోలవరం డ్యామ్ సైట్లోకి మమ్మల్ని రాణించేవాళ్ళు. నిర్వాసితులు డబ్బులు తినేశారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి వెళ్ళా. 6-7 గ్రామాలు ఇవాళ కైతెక్కలాడుతూ ఉన్న వీళ్ళు ఆ స్పిల్వే నిర్మాణం కానీ, ఆ కొండలు కానీ, ఆ స్పిల్ ఛానల్ కానీ, ఎఫ్రోచ్ ఛానల్ కానీ, డయాఫ్రమాల్ నిర్మాణం చేసిన ప్రాంతం అంతా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఒక జాతీయ ప్రాజెక్ట్, ఇది జాతీయ చేసిన ద్రోహం. ఒక జాతీయ ప్రాజెక్టు పనుల్ని కమిషన్ల కక్కుర్తి కోసం పవర్ ప్రాజెక్టు కొట్టేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం ఇది. జగన్మోహన్ రెడ్డి జాతికి సమాధానం చెప్పాలి. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ 50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఇది. ఇవాళ మేము చేసిన పనులకే 4,000 కోట్లు వీళ్ళు అధికారంలోకి వచ్చిన డబ్బులు తీసుకున్నారు. ఆ 4,000 కోట్లు కూడా పోలవరం నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకుండా, పోలవరం డ్యాంలో ఖర్చు పెట్టకుండా లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చారు. అంటే జే బ్రాండ్ లిక్కర్ కంపెనీలు ముఖ్యమా? పోలవరం నిర్వాసితులకు డబ్బు కట్టడం ముఖ్యమా? పోలవరం డ్యామ్ పూర్తి చేయడం ముఖ్యమా? నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 71% పనులు తీసుకొచ్చాము. మీరు అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఎంత శాతం పోలవరం డ్యాంలో పనులు చేశారు? పోలవరం నిర్వాసితులకి ఎంత ఖర్చు పెట్టారు? పోలవరం నిర్వాసితులకి ఎన్నిళ్ళు కట్టారు? 19 లక్షలు ఇస్తా అన్నారు పాదయాత్రలో, మళ్ళీ 10 లక్షలు అన్నారు. పాత వాళ్ళకి 5 లక్షలు ఇస్తామన్నారు. ఎంతమందికి ఇచ్చారు? 19 లక్షలు ఎంతమందికి ఇచ్చారు? 10 లక్షలు ఎంతమందికి ఇచ్చారు? 5 లక్షలు ఎంతమందికి ఇచ్చారు? దేవిపట్నం తహసీల్దార్ సస్పెండ్ అయ్యాడు. రాజేశ్వరి గారు వారం రోజులు నిరాహార దీక్ష చేసి పోలవరం నిర్వాసితుల డబ్బులు సంబంధిత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కన్సర్నల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు కోట్ల రూపాయలు అవినీతి చేశారని మా వంతల రాజేశ్వరి ఎక్స్ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేస్తే నేను జాయింట్ కలెక్టర్కి నేనే రంపచోడవరం వచ్చి కంప్లైంట్ చేస్తే ఈ మంత్రి అంబటి రాంబాబు కళ్ళకు కనపట్లేదా? కళ్ళకు కనపట్లేదా? 2018లో కేంద్ర ప్రభుత్వం 16 జాతీయ ప్రాజెక్టులో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా అవార్డు ఇచ్చింది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ జరుగుతున్న పనులు సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ అనుగుణంగా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఆమోదంతో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పర్యవేక్షణలో రాష్ట్ర జలవనరుల శాఖ పనులు చేసింది. దానికి కేంద్ర ప్రభుత్వం 2018లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవార్డు ఇచ్చింది.
ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి డెడ్లైన్స్ చెప్పాడు, పోయిన ఇరిగేషన్ మంత్రి డెడ్లైన్స్ చెప్పాడు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఈ సంవత్సరం 21 జూన్ డెడ్లైన్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గుర్తురాదా? ముఖ్యమంత్రికి తెలీదా? 21 డిసెంబర్ ప్రభుత్వం డెడ్లైన్ చెప్పినప్పుడు ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడా? 22 జూన్ డెడ్లైన్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు? ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉంది? 22 జూన్ పోయింది, 22 డిసెంబర్ పోయింది. సంబంధిత ఇరిగేషన్ మంత్రి శాసనసభ సమావేశాల్లో 23 జూన్ నాటికి సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ఇస్తే పోలవరం డయాఫ్రామ్ వాల్ పనులు పూర్తవుతాయని అప్పుడు మాట్లాడాడు. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికి 23 చివరి నాటికి అంటే 23 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని పెద్ద పెద్ద అరుపులు కేకలు. బుల్లెట్ దిగిందా లేదా అని అడిగాడు ఆ ఇరిగేషన్ మంత్రి. దిగిందా లేదో మొన్న మీడియా వాళ్ళు అడిగారు పోలవరం ఏమైందని. నన్ను పోలవరం గురించి అడగొద్దాను. వచ్చిన ఆయన ఏమన్నాడు? ఎప్పుడవుతుందో చెప్పదు. అధికారులకు 3 చెంపదెబ్బలు పడ్డాయి. చూడండి, 3 ప్లాటినం అవార్డులు, 5 గోల్డ్ అవార్డులు. ఏ ప్రాజెక్టులు? పట్టిసీమ, రియల్ టైమ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్, నీరు చెట్టు, పురుషోత్తపట్నం, గండికోట, మచ్చుమర్రి, ఏపీ థింగ్స్, లిఫ్ట్ ఇరిగేషన్, మొత్తం పట్టిసీమ, పురుషోత్తపట్నం, గండికోట, మచ్చుమర్రి, నీరు చెట్టు, రియల్ టైమ్, ఏపీ వారియర్స్, రివైవింగ్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, ఎల్ఐ అండ్ రియల్ మోటరింగ్ జలవనరుల శాఖకు కూడా ప్లాటినం అవార్డు ఇచ్చారు. ఇటువంటి అవార్డులు తెచ్చుకున్న జలవనరుల శాఖ ఇవాళ అధికారులు చెంపదెబ్బలు తినే పరిస్థితికి ఎస్సీ సమక్షంలో పడింది. ఎస్సీ అందరు ఎస్సీల సమక్షంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని ఒక ఇన్ఛార్జ్ మంత్రి, ఇరిగేషన్ మంత్రి గెస్ట్ హౌస్లో ఉండగా రివ్యూ జరుగుతున్న సమయంలో ఒక ఎమ్మెల్యే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని 3 చెంపదెబ్బలు కొట్టాడంటే ముఖ్యమంత్రి గారు మీరు సిగ్గుపడాలి, మీ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇవాళ రాష్ట్రంలో ఇంజనీర్ల పరిస్థితి ఎలా ఉందో మీ ఈ సంఘటనలన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, గోంగూరగడ్డ అంటే గోంగూరగడ్డ కనపట్టలేదండి. పందికొక్కులాగా కలం కొట్టుకు వెళ్ళిపోతా ఉన్నాం. 350 ఎకరాలు రిసార్ట్లు కడతారా? గోదావరి నదిలో రిసార్ట్లు కడతారా? బ్రిడ్జిల దగ్గర ఈ విధంగా అరుదైన కలప సంపద. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? అంబటి రాంబాబు నిద్రపోతున్నావా? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు నిద్రపోతున్నారా? ఏంటి అరాచకాలు? ఎవరి నాయకులు? ఎంపీపీలు, అక్కడ మంత్రి అనుచరులు, నాయకులు ఈ విధంగా పందికొక్కులాగా ఐలాండ్ని దోచుకుంటా ఉంటే ఈ కబ్జాకాండ కనపట్టలేదా? ఈ కబ్జాకాండ కనపట్టలేదా? నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నారంటే చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నా. తప్పు చేసిన అధికారులు అందరూ కూడా చెప్తున్నా, తప్పు చేయొద్దండి, చట్టాన్ని అనుసరించండి, రూల్స్ ప్రకారం ప్రవర్తించండి. ఈ తప్పు చేసిన వాళ్ళంతా కూడా శిక్షార్హులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రకృతి సంపద, దీన్ని దెబ్బతీసే హక్కు మీకు లేదు. ఎనీ క్వశ్చన్స్? 2020లో మేము కాంట్రాక్టర్ని మార్చేసాం, కొత్తగా ఏజెన్సీకి ఇచ్చేసాం. మేము ప్రాజెక్ట్ని 22 డిసెంబర్కి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది.
ఇవాళ ఎంత దౌర్భాగ్యం అంటే అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభలో మా గుళ్ళోకి నీళ్లు వస్తాయి, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించమని నేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పాను. దానికి వారు ఒప్పుకున్నారు, సుముఖంగా ఉన్నారు అని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర శాసనసభలో చెప్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంబంధిత మంత్రులు మూసుకూర్చున్నారు. ఇంతవరకు కేసీఆర్ స్టేట్మెంట్ శాసనసభలో ఇచ్చిన దానికి ఖండన లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కారణం ఏంటంటే ఎన్నికల్లో నిధులు పక్క రాష్ట్ర పార్టీ దగ్గర నిధులు తెచ్చుకోవడం వల్ల ఎన్నికల ఒప్పందాల్లో భాగంగా పోలవరాన్ని పండబెట్టాడు, అమరావతిని చంపేశాడు. ఆంధ్రప్రదేశ్ ఏపీ, ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం. ఆ ఎన్నికల ఒప్పందంలో భాగంగా పోలవరాన్ని నిర్లక్ష్యం చేసి క్యాన్సిల్ చేసి పనులు కొత్త టెండర్లో రివర్స్ టెండరింగ్ ఆ కమిషన్ల కక్కుతితో పోలవరంతో ఆటలాడుతున్నారు. పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు 7 ముంపు మండలాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి ఆర్డినెన్స్ తెప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ 7 ముంపు మండలాలని మన భూభాగంలో కలపడం వల్ల పోలవరం కళ సాకారమైంది. ఇవాళ ఈ దుర్మార్గుల పరిపాలనలో పోలవరం వీళ్ళు ఒక శాపంగా తయారయ్యారు. పోలవరాన్ని ప్రశ్నార్థకంగా చేశారు. పోలవరం డ్యామ్ని రిజర్వాయర్గా పట్టిసీమ లిఫ్ట్ లాంటి ఒక లిఫ్ట్ని పెట్టి ఆ లిఫ్ట్ పునాదులు తవ్వుతున్నారు. 913 కోట్లతో పోలవరం దగ్గర ఇంకో లిఫ్ట్ పెడుతున్నారు. అంటే పోలవరం డ్యామ్ని రిజర్వాయర్గా మారుస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వెదిరి శ్రీరామ్ అనే వ్యక్తి పోలవరం డ్యామ్ పనులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ మంత్రులు మూసుకూర్చున్నారు, ఈ ముఖ్యమంత్రి మూసుకూర్చున్నారు. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమాభారతి గారు రివ్యూ చేశారు, గడ్కరీ గారు రివ్యూ చేశారు, ప్లస్ ఇరిగేషన్ మంత్రి గారు నేను కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లేదా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ చైర్మన్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు డ్యామ్ సైట్లో రివ్యూలు అన్నీ కూడా చేశారు. ఇవాళ ఒక సలహాదారు, తెలంగాణ రాష్ట్ర సలహాదారు కేంద్రంలో ఆ సలహాదారు వచ్చి పోలవరం డ్యామ్ రివ్యూ చేస్తా ఉంటే ముఖ్యమంత్రి అయ్యా, వాళ్ళ ఇరిగేషన్ మంత్రులయ్యా, పక్క రాష్ట్ర వెదిరి శ్రీరామ్ పోలవరం బ్యారేజీ మొదటిదే చాలని చెప్తాడా? 9,000 కోట్లు చాలని చెప్తాడా? టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 2019 ఫిబ్రవరిలో 55,548 కోట్లకి ఇవాళ నిర్వాసితుల కష్టాలన్నీ కూడా చెప్పి 30,000 కోట్లు వాళ్ళకి కట్టాలని చెప్పి మేము చంద్రబాబు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి గడ్కరీ గారు టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో 55,548 కోట్లకి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR2 ఢిల్లీ వెళ్ళి 1,00,000 డాక్యుమెంట్లు రైల్లో కూడా తీసుకోలేకపోతే, విమానంలో వెళ్ళకపోతే రైల్లో తీసుకెళ్ళాము. ఆ డాక్యుమెంట్లు ఎంతోమంది ఇంజనీర్లు, మహానుభావులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు తెల్లవారులు శ్రమించి నేనే స్వయంగా సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ దగ్గరికి ఇంజనీరింగ్ చీఫ్ని మా సెక్రటరీని తీసుకొని చైర్మన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మా నిర్వాసితుల కష్టాలు చెప్పి అవన్నీ వాళ్ళని ఒప్పించి TSCలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో 55,548 కోట్లకు ఆమోదం తెచ్చుకున్నాం. అటువంటి ప్రాజెక్ట్ని 22 మంది ఎంపీలను చేతిలో పెట్టుకొని 25 మంది మొత్తం రాజ్యసభ అన్ని కూడా 27-28 మంది ఎంపీల్లో పెట్టుకొని మీరు ఇవాళ ప్రధానమంత్రిని ఒప్పించలేక, ఆర్థిక శాఖను ఒప్పించలేక
ఇవాళ మీరు ఇంతవరకు క్లియరెన్స్ తేలేదంటే ఎంత అసమర్థులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఇవాళ రాజమండ్రి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను, ఎందుకంటే ఈ రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. ఈ రాష్ట్ర ప్రాజెక్టు నిర్వాసితులకి వీళ్ళు న్యాయం చేస్తారని నమ్మి ప్రాజెక్టు కట్టనిచ్చారు. ఇవాళ ఈ ప్రభుత్వాలు వచ్చి కాపర్ డ్యామ్ ఎందుకు కడతారు? డయాఫ్రమ్ వాల్ 14 నెలలు ఎల్ఎన్టీ పవర్ సంస్థ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అత్యున్నతమైన సంస్థలు. 14 నెలలు కష్టపడి గోదావరి వరద వస్తున్నప్పుడు ఆ కట్టే డయాఫ్రమ్ వాల్ని ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళు 14 నెలల్లో కట్టి ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ దాని మీద కట్టాలి. ఆ నిర్వాసితులకి ఆ ఇల్లు పూర్తి చేసి వాళ్ళని పంపించాలి. గోదావరికి జూన్ జూలైలో వరద వచ్చింది. నువ్వు రివర్స్ అండ్ రింగ్ గ్రామాలు నవంబర్ దాకా నడిపావు. కొత్త కాంట్రాక్ట్ 20లో కడుగు తెరిసేపటికి గోదావరి వచ్చిపోయింది. అదే ఉన్న ఏజెన్సీ నవంబర్లో ఆ డయాఫ్రమ్ వాల్ మీద ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఆ నిర్మాణం చేస్తున్నట్టయితే ఆ పైన కింద కాపర్ డ్యామ్ నిర్మాణాలు పూర్తయ్యాయి. డయాఫ్రమ్ వాల్ మీద ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు మొదలయ్యాయి. 20 ఫ్లడ్ని డయాఫ్రమ్ వాల్ తట్టుకునేది, కాపర్ డ్యామ్ కాసేది, వచ్చిన నీళ్లు స్పిల్వే మీద పడి, స్పిల్ ఛానల్ మీద పడి, అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్ వెళ్ళిపోయే నీళ్లు పైలట్ ఛానల్ ద్వారా గోదావరిలోకి. ఈ ప్రభుత్వాలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, ఇది చర్చకి రావాలి. నువ్వు మేధావులు రమ్మంటున్నావు. 2 మంత్రుల సమక్షంలో ఒక ఏఈని కొడతారా? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూర్య